అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఎంతగానో ఆదరించిన మన మిస్టర్ ఆరోగెంట్ 100వ ఎపిసోడ్కి చేరుకుంది. సో ఇందులో మీ అందరికీ కూడా భాగస్వామ్యం ఉంది. ఈ స్టోరీ ఇంతగా హిట్ అవ్వడానికి, ఇంత మంచి స్టోరీని అందించిన రైటర్ గారికి, దీన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? మిస్టర్ ఆరోగెంట్ 100వ భాగం. రచయిత వనజ గారు. పొద్దున్నే బస్ది గారు అత్త మామ కోడలు ఏ హాస్పిటల్కి వెళ్లాలో కనుక్కున్నావా అంటూ శర్మగారు తన భుజం మీద కండువా సర్దుకుంటూ అడగడంతో కేఎం చైన్స్ బాగుంటుందంట మావయ్య గారు, కనుక్కున్నాను. అత్తయ్యని అక్కడికే తీసుకుని వెళ్దామంటూ మహిత చెప్తూ ఉంటే సరే అని ఆయన ఆటో ఆపి ఆ పేరు చెప్పగానే 2000 అవుతుందన్నారు ఆటో వాళ్ళ. 2000? మేము మా ఊరు నుంచి ఇక్కడికి ఒక్కొక్కరం 1000 రూపాయలతో వచ్చాము. ఇదే ఊర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 1000 రూపాయలు అనుకున్న శర్మగారు మహిత వైపు చూస్తూ ఉంటే ఆమె వీళ్ళని ప్రకాష్ గారింటికి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. లేటుగా బస్ దిగినందువల్ల అప్పటికే టైం 8 అయిపోయింది. మామయ్య గారు మీరేం అనుకోకపోతే మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామంటూ మహిత చెప్తుంటే ఏంటి అక్కడికి అస్సలు రాను, అవసరం లేదని ఆయన చెప్పగానే సర్లే ఏదైనా హోటల్ తీసుకుందాం మామయ్య గారు అని మహిత ఇదేదో బాగానే ఉందని ఆయన కూడా చెప్పడంతో సరే అంటూ ఒక 2 అడుగులు ముందుకేసి అవును మామయ్య గారు, ఈ మధ్య ఈ హోటల్ వాళ్ళని కూడా నమ్మడానికి లేదు. ఫ్యామిలీ రెస్టారెంట్ అని పైకి మాత్రమే బోర్డు ఉంటుంది, కానీ మనకు ఇచ్చిన రూమ్స్లో ఉన్న గడియారాల్లోనూ లేదా టీవీల్లోనూ లేదంటే గోడల్లోనూ కెమెరాలు పెట్టి మన సీక్రెట్స్ అని తెలుసుకొని ఆ తర్వాత మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారంట. అప్పుడు ఒకసారి నేను ఫోన్లో చూశానని అమాయకంగా చెప్తూ కాస్త భయపడినట్లుగా ఫేస్ పెట్టింది మహిత. అయితే జరిగితే జరగని లేండి మామయ్య గారు, ప్రతిదానికి కర్మ అనేది ఉంటుంది కదా. సరే మనం హోటల్కే వెళ్దాము. అయినా వాళ్ళను ఇదే ఊర్లో పెట్టుకొని ఉన్నా కూడా మనకు వాళ్ళంటే నచ్చదు కదా. సర్లేండి మనం హోటల్కే పోదాం. అయినా మీరు ముసలోళ్ళు, నాదే ఉందిలేండి మామయ్య గారు అంటూ ఒక పుల్ల వేసేసింది మహిత. 2 నిమిషాలు ఆలోచించిన ఆయన ఇప్పుడు నేను అసలేంటి అని అంటే ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్నది మీ స్నేహితుడు, అసలు మీకు తెలిసిన వాడే కాదనుకోండి. త్రిపద అంటే దాని ఆచారాలు, దాని మాటలు మీకు చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది? మన త్రిపదది. కాబట్టి మనం త్రిపద ఇంటికే వెళ్తున్నాము అని అనుకోండి. రండి మావయ్య, మీకేం అనిపించదంటూ మహిత చెప్పేసరికి కమల కూడా మహిత చెప్పినవన్నీ నిజాలనుకొని అవునండి, మనం అంటే వృద్ధులం అయిపోయింది, కానీ ఇలా వయసు వచ్చిన కోడలను తీసుకుని హోటళ్ళు రెస్టారెంట్లకు ఏం పోతాం? ఈ రోజు ఒక్కరోజే కదా, మళ్ళీ రాత్రికి మనం రిటర్న్ అయిపోదాం అంటూ కమల చెప్పగానే ఆమె చెయ్యి గిలిన మహిత కళ్ళు ఆర్పేసరికి అదే మనం పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేం కదా, తను మన మేనకోడలు, తన ఇంటికి వెళ్తున్నాం, ఎన్ని రోజులున్నా ఏమనుకోదులేండి అని చెప్పి మూర్ఖుడైన శర్మగారిని కూడా ఈ అత్తాకోడలు ఇద్దరు మార్చేసి బృందావనంకి తీసుకొచ్చారు. ఇంత కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నావు, నీకెలా తెలుసు చిన్నమ్మాయి? వీళ్ళ ఇల్లు నువ్వు ఇంతకు ముందు ఏమైనా వచ్చావా అంటూ శర్మగారు అనుమానంగా అడగటంతో హలో మామయ్య గారు, వీళ్ళు మనలాగా అగ్రహారంలో ఒక పక్క ఉండే బ్రాహ్మణం కాదు. హైదరాబాద్లో మీరు ఎవరిని అడిగినా కూడా ఇల్లు ఏదని వాళ్ళు తీసుకొస్తారు. అందుకే ర్యాపిడోలో కరెక్ట్గా తీసుకొచ్చి చెప్పారని సగం నిజం సగం అబద్ధం చెప్పి ఆయన దిగిన దగ్గర నుంచి మొత్తం ట్రాఫిక్లో తిప్పుకుంటూ వచ్చేసరికి ఆ టైంలో బృందావనంలో పోలీసులు ఉన్నారు. ఎప్పుడు ఇదే చండాలమా? అసలు పోలీసులు వీళ్ళ ఇంట్లో ఎందుకున్నారు? ఏం చేశారని కాకపోతే అని అంటూ గుమ్మం ముందు నుండే ఆయన నిలదీయడంతో ఈ ఆఫీసర్స్ మాట్లాడుతున్న మాటలు ఒకవైపు, తూటల్లాగా వచ్చిన మాటలు ఒకవైపుతో ఇంట్లోని వారందరూ గుమ్మంలోకి చూపులు నిలిపేస్తే క్రిష్కి మాత్రం ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చారు అన్న విసుగు త్రిపద వాళ్ళు చూపించిన వీడియో చూస్తూ తలదించుకొని కళ్ళల్లో గోదారమ్మని గంగమ్మని పొంగిచ్చేసింది. తన వల్లే ఇదంతా కూడా, కానీ తను చేయని తప్పుకు ఎందుకు శిక్ష పడాలో అర్థం కావడం లేదు తిరుపతికి. అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోయినా కూడా తనకు తానే ఏవేవో ఊహించుకుంటున్నట్టు, లిటరల్లీ అదేదో వెళ్ళకూడని ఏరియా అన్నట్లు శర్మగారు ఫేస్ పెట్టడంతో ప్రకాష్ గారు హరితను వెళ్లి వాళ్ళని తీసుకురమ్మన్నారు. లోపలికి రండి అక్క అంటూ కమలను పిలిచి మహిత కూడా వెళ్ళాక అక్కడే నిలబడి ఉన్న శర్మగారిని ఏమని సంబోధించాలో ఎలా పిలవాలో అర్థం కాక ఆవిడ కూడా సైలెంట్ అయిపోతే తన ఇంటి ముందుకొచ్చి నిల్చున్న అతిథిని పలకరించకపోవడం బాగోదనుకున్న ప్రకాష్ గారు గుమ్మం దగ్గరికి వెళ్ళి పాత కక్షలు పంతాలు ఏవైనా ఉంటే వదిలే శర్మ అంటూ ఆయన చేయి పట్టుకునేసరికి అది విదిలించుకొని నా మేనకోడలు ఇల్లు కాబట్టే వస్తున్నా అని చెప్పారు. అసలు ఆ మేనకోడల మీద ఇసువంత ప్రేమ లేదు. ప్రేమ ఎట్లా అన్నా పోయి కనీసం నమ్మకం కూడా లేదు. ఏదో అత్తాకోడళ్ళు కొంచెం కొంచెం పంపు కొట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చారు శర్మగారు అంతే. మిగతా రూమ్స్లోకి ఎవరిని తీసుకువెళ్ళడం ఎలా లేకపోయినా కిచెన్లో ఉంది కాబట్టి హరిత వాళ్ళ కోసం వెళ్ళి తీసుకురావడంతో మహిత విషయం ఏంటని ప్రకాష్ గారిని అడిగి కనుక్కుంది. కానీ అక్క ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకపోవడంతో కాసేపు అబ్జర్వ్ చేసి వాళ్ళ మాటలన్నీ విన్న మహితకి అసలు మెయిన్ ప్రాబ్లం
అక్కడ తిరుపతిని ఆమె గురించి వచ్చిన వీడియో వల్లనే ప్రకాష్ గారికి ప్రాబ్లం అవుతుందేమో అని తెలుసుకుని తిరుపతి చేయి పట్టుకుని అక్క నీతో మాట్లాడాలిరా అంటూ రూమ్ వైపు తీసుకెళ్తుంటే ఒక ఆఫీసర్ వీళ్ళని ఆపేస్తూ ఇప్పుడే ఎవరు రూమ్స్లోకి ఎలవలేదు అని చెప్పేసరికి తాపీగా కూర్చొని ఉన్న క్రిష్ వైపు కోపంగా చూసింది మహిత. అతను మాత్రం అదే చూపుతో ఫోన్ స్క్రోల్ చేసుకుంటున్నాడు. ఆ వచ్చిన గుంపు ఆఫీసర్స్ నుంచి ఒకడు బ్లాక్ షీప్ ఉన్నాడు కాబట్టి వాళ్ళే నరేంద్ర కాల్ చేసి సార్ మీరు చెప్పినట్లు వీళ్ళ ఇంట్లో ఎలాంటి కరెక్టెడ్ పని కానీ ఇంకేమీ నెగిటివ్ కానీ లేదు, అందుకే వీడియో ఓపెన్ చేశామని చెప్పడంతో చాలు, అది మాత్రమే చాలు, ఇంకెవరు ఎన్ని చెప్పినా ఏం చేయకపోయినా కూడా అదే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా ఆ వీడియోని ప్రూఫ్గా పెట్టి నరేంద్ర మినిస్టర్ పదవికి విజిబుల్ కాదు అని ఫైల్ క్లోజ్ చేయండి అని చెప్పి వాళ్ళకి అమౌంట్ కూడా ఇచ్చేశాడు. సరే రూమ్స్లోకి కదా అలవలేదు, మేము గార్డెన్లోకి వెళ్తామంటూ తిరుపతిని బయటికి లాక్కొచ్చిన మహిత అసలు నువ్వేమనుకుంటున్నావే, ఇలాగే దద్దిలాగా ఉంటావా, నాకంటే సంవత్సరం పెద్ద, మళ్ళీ ముందు హైదరాబాద్లో ఉన్నావు, నీ పక్కన ఏం జరిగినా చూసుకోవడానికి క్రిష్ బాబు ఉన్నాడు, ఇంకెందుకు నీకు ఈ మౌనం, ఇప్పుడు నువ్వు నిజంగా ఆ వీడియోలో ఇంకొకరితో అలా ఉన్నావా అంటూ మహిత క్వశ్చన్ చేసేసరికి సీరియస్గా చూసింది తిరుపత. ఈ కోపం నా ముందర చూపిస్తే అవ్వదు, అక్కడ నీకేం కావాలో అది దక్కించుకో, పెళ్లి విషయంలో మేమే అన్నీ చేసి ఆ తర్వాత అన్నీ మేము చేస్తే ఇంకా నువ్వెందుకు ఉండేది, కొంచెమైనా మారతావా మారవా అంటూ బుద్ధి చెప్పేసరికి వాళ్ళలా నన్ను వెలెత్తి చూపిస్తుంటే నాకేం మాట్లాడాలో తెలియడం లేదు మహి అంటూ ఏడుపు అందుకుంటున్న తిరుపతిని ఆపేసి ఆల్రెడీ నీకు ఒక దద్ది అనే పేరు పెట్టేశారు, నువ్వు బావకి అన్ఫిట్ అంట అని చెప్పగానే ఉక్రోషంగా ఏం కాదు ఆయనకు నేను సరైన దాన్ని అని చెప్పి కళ్ళనీళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళింది. క్రిష్ గారు మీరేం మాట్లాడరేంటి, అక్కడ అంత జరుగుతున్నా అని ఆమె అడుగుతుంటే ఏం మాట్లాడాలి, ప్రాబ్లం నాది కాదు, అందులో ఉన్నది కూడా నేను కాదని తాపీగా చెప్పడంతో అందరి ముందే అతని కాలర్ పట్టుకుని త్రిపద సైడ్ స్మైల్ ఇచ్చాడు క్రిష్. అది ఎవరికంటా పడలేదు, మహిత మాత్రమే చూసింది. మీరు కాదు అక్కడ అంటారు, అయితే నేను మీతో కాకుండా ఇంకెవరితో అయినా తిరిగానా, అలా ముమ్మాటికి అక్కడ ఉంది మీరే, కనీసం ఆ వెనకాల ఉన్న నేచర్కైనా మీకు గుర్తు రావడం లేదా అని సీరియస్గా నిందించడంతో మరి ఇదే నోరు ఆ రోజు ఎందుకు లేవలేదని క్రిష్ అడిగిన క్వశ్చన్కి తిరుపతి దగ్గర సమాధానం లేదు. కమల అవన్నీ చూస్తూ ఏంటో అనుకుంటూ ఉంటే శర్మగారు మాత్రం సోఫాలో కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒకప్పుడు తను చీప్గా చూసిన ప్రకాష్ ఎంత ఎత్తుకు ఎదిగాడని, అవన్నీ నాకు సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నిజంగా ఇలాంటి ఫోటో బయటకు వచ్చుంటే ముక్కు ముఖం తెలియని చింపాంజీ బదులు మీరుండాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఇది అబద్ధమని అందరికీ తెలియాలి అంటూ ఫర్ ద ఫస్ట్ టైం స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిష్ ముందర అంత ధైర్యంగా మాట్లాడడంతో క్రిష్ పెదవులు అర సెకండ్ విచ్చుకున్నాయి. ఆ లోపే ఆఫీసర్ తమ హైయర్ అథారిటీస్కి కాల్ చేసి సార్ ప్రకాష్ గారి వైపు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా తమ ఫ్యామిలీ బాగోలేదు, తమ కోడలు ఇంకెవరితోనో ఉన్నట్టు ఒక వీడియో రిలీజ్ అయింది, సో ఆయన మినిస్ట్రీకి ఎలిజిబుల్ కాదు, ఫైల్ క్లోజ్ చేయొచ్చని. ఇంకా అతని మాట పూర్తిగా వెళ్ళి త్రిపద కాళ్ళ దగ్గర పడ్డాడు ఆఫీసర్. ఏ మిస్టర్, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని కొడితే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా, చూపించమంటావా అంటూ అతను అడిగేసరికి నువ్వు డ్యూటీలో ఉన్న ఆఫీసర్వా, మరి నువ్వు డ్యూటీ చేయాలి కానీ ఇంకో ఫోన్లో ఎంపీ నరేంద్రతో కాల్ ఎందుకు ఆన్లో ఉంది అని క్రిష్ అడిగేసరికి అతనికి చెమటలు పట్టాయి. నరేంద్రతో కాల్ ఏంటంటూ ఫోన్ తీసుకుని కాల్ కట్ చేయబోతున్న అతని చేతి మీద కాలు పెట్టి నొక్కిన క్రిష్ ఆ ఫోన్ తీసుకుని నీ ఎంక్వైరీ అయిపోయిందని చల్లబడ్డావు కదా, మరి తిరిగి వస్తుంది వెయిట్ చేయి అని అంటూ ఫోన్ కట్ చేసి పగలగొట్టి ఇప్పటి వరకు భలే యాక్టింగ్ చేశారు, సూపర్, వాడి దగ్గర తీసుకున్న డబ్బులకి మాత్రం వర్క్ కానీ ఇంక మీదట జరిగేదానికి మాత్రం కర్తని నేనైతే బాధితులు మీరు అని చెప్తూ మొత్తం అందరి నేమ్స్ నోట్ డౌన్ చేసుకున్న క్రిష్ ఒక ఫోన్ కొట్టి అంకుల్, ఎస్ నేను క్రిష్ని, మీకు ఒక లిస్ట్ పంపించాను, వాళ్ళ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి అని చెప్పి 10 మంది నేమ్స్ వాళ్ళకి పంపించాక ఓ 5 minutes వాళ్ళని వెయిట్ చేయించి ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న ఒక వీడియో అందరి ముందు పెట్టాడు క్రిష్ బాబు. అదే నరేంద్ర డబ్బులు ఇచ్చి మార్నింగ్ చేయించిన రీల్ క్రియేట్ చేసిన పర్సన్ భయపడుతూ ఆ రీల్ మొత్తం అబద్ధం, అందులో ఉన్న అమ్మాయి అతన్ని కిస్ చేయలేదు, అసలు ఆ ఫోటోనే అబద్ధం, రియాలిటీ వేరే ఉందంటూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపించి ఇదంతా నాతో మాజీ మంత్రి నరేంద్రనే చేయించాడంటూ ఫైనల్ స్టేట్మెంట్ పాస్ చేయించడంతో దాంతో ఆ రీల్ ఎండ్ అయిపోయింది. ప్రకాష్ గారి వైపు చూస్తూ రేపు ఈవినింగ్ అందరికీ త్రిపద నా వైఫ్ కాదు, మహదేవ్ ఇంటి కోడలు త్రిపద క్రిష్ మహదేవ్ అని అనౌన్స్ చేస్తూ పార్టీకి ప్రిపేర్ చేయండి అని చెప్పి వదులుతూ వాళ్ళందరినీ తీసుకుని పార్లమెంట్ కి స్టార్ట్ అయ్యాడు క్రిష్. వాళ్ళు చెప్పడం ఏవో కానీ తిరిగి ఆ వచ్చిన ఆఫీసర్స్ మీదే కేసు ఫైల్ చేస్తూ ఎంపీ నరేంద్ర దగ్గర డబ్బులు తీసుకుని నా భార్య మీద లేనిపోయిన ఆరోపణలు వేశారు అండ్ ఆపోజిట్ పార్టీ మంత్రి అయిన నరేంద్ర నా ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అని మాట్లాడుతూ ఉంటే అందులో ఒకరు మీ ఫ్యామిలీ అంటున్నారు ఏంటి, మీ చెల్లెల్ని వాళ్ళ కొడుకు ఇచ్చేటప్పుడు అతను కూడా
మీ ఫ్యామిలీనే కదా అని అడగటంతో నాట్ ఎనీమోర్. నా ఫ్యామిలీ నా భార్యపై ఆరోపణలు వచ్చింది నా భార్య మీద కాబట్టి దీనికి ఖచ్చితంగా నరేంద్ర మీద రిటర్న్ ఎంక్వైరీ వేయాల్సి ఉంటుంది అని పార్లమెంట్లో గట్టిగా కూర్చునేసరికి ఇక వాళ్లకు చేయక తప్పలేదు. ఇవన్నీ వితౌట్ కాంట్రాక్ట్ వితౌట్ నరేంద్ర జరగడంతో ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ తన మీదికి ఏమీ రాదులే అని తాపీగా కూర్చున్న నరేంద్రకు తెలియదు 2 గంటల్లో తన ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. సక్రమంగా స్టార్ట్ చేసిన ఓ 3-4 బిజినెస్లు మాత్రమే అతనికి మిగిలాయని. సాయంత్రానికి అంతా కూడా ఎక్కువ ఆదాయం వస్తున్న తన ఇల్లీగల్ బిజినెస్లన్నీ కూడా గవర్నమెంట్ చేతే సీజ్ చేయబడ్డంతో నరేంద్రకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఒకటి మెయిన్ న్యూస్ లో ఎక్కడ చూసినా కూడా ఈ బిజినెస్ సీజ్ చేశారు, ఆ కంపెనీ క్లోజ్ చేశారు అని మోగుతూ ఉండడంతో టీవీ చూస్తున్న బృంద అక్కడే కూర్చొని టెన్షన్ పడుతున్న అబ్బా కొడుకుల దగ్గరికి వచ్చి, చెప్పాను కదా ఆ రోజే మీకు మా అన్నయ్యకు తెలియకుండా వెనక నుంచి వెన్నుపోటు పొడిచి ఆ రోజు ఏదో పెద్ద పీకారని చంకలు గుద్దుకున్నారు కదా, మరి ఈ రోజు ఏమైంది అని అంటూ కళ్ళు ఎగరేయడంతో నిన్ను అని అంటూ ఆమె జుట్టు పట్టుకోబోయాడు ఆర్య. కానీ ఈసారి బృందాన్ని అందరి ముందు అతని చంప చెల్లుమనిపించడంతో గుమ్మంలో నుండి క్లాప్స్ సౌండ్ వినపడ్డాయి. అందరూ కూడా అటువైపే తలలు తిప్పితే క్రిష్ చప్పట్లు కొడుతూ సంతోషించి, ఇక నేను మెయిన్ కేసు నీ మీద వేయలేదు అని నరేంద్రకు చెప్పి లెఫ్ట్ లెగ్తో ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన అతను, చాలా ఇంకేమైనా నా నుండి రావాల్సింది ఉందా అని అడగటంతో నరేంద్ర పళ్ళు కొరుకుతుంటే, మీ గొంతు పట్టుకొని నిలిపేయడం నాకు 2 నిమిషాల పని, కానీ నేనలా చెయ్యను. అసలు నీకు అంత కక్ష ఏంట్రా నా ఆస్తి మీదనా అని క్రిష్ అడిగేసరికి ఏమీ చెప్పలేదు నరేంద్ర. ఇంకా చాలానే ప్లాన్ చేసినట్టున్నావుగా, అవి నీకు బయటికి చెప్పను, దాని ఆన్సర్ క్రియారూపంలో నువ్వే చూస్తావు అని చెప్పేసి బృంద దగ్గరికి వచ్చిన క్రిష్ ఆమె తల నిమిరేసరికి కళ్ళల్లో నీళ్లు ఉబికిపోయిన బృంద క్రిష్ ని హక్ చేసుకుని, అన్నయ్య నాకిక్కడ నచ్చడం లేదు, నేను వచ్చేస్తాను అని అంటూ ఫస్ట్ టైం ఆమె అలా చెప్పడంతో కూడా కళ్ళల్లో నీళ్లు బూరాయి. కానీ వాటిని బయటికి రానివ్వలేదు. కాసేపు ఆమె భుజం తట్టిన క్రిష్ ఆర్య ముందరకు వచ్చి, నువ్వు కూడా మీ నాన్నదారిలోనే వెళ్తాను, అడ్డమైన పనులే చేస్తాను అని అన్నావంటే మీ మామలా నేను సైలెంట్ కాదు, నా చెల్లి సంతోషం కోసం ఏమైనా చేస్తాను అని అనగానే బృందా కూడా షాక్ అయి చూసింది. కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, ఆ రోజు ఏదో అన్నాడు వదిలేశాడు అని అనుకుంటే మాత్రం అది నీ తప్పే. అమ్మాయిల్ని ఇంటికి తీసుకుని వస్తున్నావా అని ఒక ఐబ్రో రైస్ చేసి అడగటంతో ఆల్రెడీ బాగా బీపీలో ఉన్నాడు. అతని ఫేస్ చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. అలాంటిది ఇప్పుడు అంత ఇంటెన్స్డ్ గా క్రిష్ మాట్లాడేసరికి ఆర్య భయంతో తలని అడ్డంగా ఊపుతుంటే, నిన్ను చంపి ఈ ఇంటి నుంచి తనని తీసుకుని వెళ్లడం పెద్ద పని కాదు, గాని నీకు చివరి ఛాన్స్ ఇస్తున్నాను. తనే వచ్చి ఆర్య మారాడు, నా భర్త మంచివాడన్నయ్య అని చెప్పిందా సరే, దీనికోసం నేను నీకు ఇస్తున్న టైం కేవలం 4 నెలలు. ఆ లోపు తను ఆ మాట చెప్పకపోయినా, అంటే నెక్స్ట్ మినిట్ నువ్వు మీ ఇంట్లోని బెడ్ మీద ఉంటావు. అలాగని తనను బాధ పెట్టడానికి పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేశావంటే మాత్రం దానికి నిన్ను నీకు హెల్ప్ చేసిన వాణ్ణి ఇద్దరిని కూడా కలిపి తంతానని సివియర్ వార్నింగ్ ఇచ్చి దొరికిపోయిన క్రిమినల్ లాగా తలని అటు తిప్పుకుంటున్న సురేంద్ర దగ్గరికి వెళ్ళి, నీ కూతురు నన్ను 1 వీక్ అడిగింది కదా, రమ్మను, ఏం కావాలో అదిచ్చి పంపిస్తా అని చెప్పి ఆ ఇంట్లో నుంచి వచ్చేశాడు క్రిష్ బాబు. మధ్యాహ్నం అనగా వెళ్ళినవాడు ఏం చేస్తుంటాడా అని ఆలోచిస్తూ ఉన్న ప్రకాష్ గారికి హయ్యర్ అథారిటీస్ నుంచి ఫోన్ వచ్చింది. సాయంత్రానికి మీరు యునామినస్ గా మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, అఫీషియల్ గా నెక్స్ట్ వీకే అనౌన్స్ చేస్తాము అని చెప్పడంతో క్రిష్ ఏం చేసుంటాడా అని తనకు తెలిసిన ఆఫీసర్తో కాల్ మాట్లాడుతూ ఆయన బిజీగా ఉంటే చిరాగ్గా ఒంటికి పట్టిన చెమటతో విసుగ్గా ఇంట్లోకి వచ్చాడు క్రిష్. అతన్ని అప్పుడు కదిలించే ధైర్యం ఎవరూ చేయలేదు. త్రిపద కూడా ఒక అడుగులోనే ఆగిపోతే హరిత మాత్రం క్రిష్ కోసం ఆదరాబాదరాగా వెళ్లి ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ ని తీసుకొని వచ్చి ఇచ్చింది. దాన్ని తీసుకోగానే ఇంకా హరిత ఆనందమైతే అంతా ఇంత కాదు. థ్యాంక్స్ అమ్మా అని అన్నాడు క్రిష్. ఆ పిలుపుకు ఫోన్ మాట్లాడుతున్న ప్రకాష్ గారు కూడా సైలెంట్ అయిపోతే హరిత ఉన్న చోటే కుప్పకూలిపోయింది. ఇంతకీ క్రిష్ లో ఈ మార్పు, సడన్ చేంజ్ ఏంటి? మన క్రిష్ త్రిపదల స్టోరీ మిస్టర్ ఆరోగెంట్ 100 పార్ట్స్ సందర్భంగా మీకందరికీ ఇచ్చిన ఈ స్వీట్ సర్ప్రైజ్ ఏంటంటే క్రిష్ హరితను అమ్మ అని పిలవడమే.
ఎంజాయ్ ఫ్రెండ్స్. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.